వెల్కమ్ టు సుమన్ ఐటీ టీవీ. సాంకేతిక రంగంలో మరో సరికొత్త అంశంతో మీ ముందుకు వచ్చేసాం. ఆ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటో చూసే ముందు సుమన్ ఐటీ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మధ్య క్యూఆర్ కోడ్ స్కామ్స్ చాలానే వెలుగు చూస్తున్నాయి. ఎదుటి వ్యక్తులను నమ్మించి మోసం చేసి మనీ రాబట్టేందుకు నేరగాళ్లు దీని ఒక మార్గంగా ఎంచుకుంటున్నారు. తాజాగా అలాంటి ఓ ఇన్సిడెంట్ బెంగళూరులో జరిగింది. అక్కడ సాఫ్ట్వేర్ గా పనిచేసే సిద్ధార్థ్ అనే వ్యక్తి తన పాత ఎయిర్ కూలర్ ను OLX లో అమ్మకానికి పెట్టాడు. 5,200 రూపాయలకు దాన్ని విక్రయించాలనుకున్నాడు. ఆ ప్రకటన చూసి శ్రీకాంత్ అనే పర్సన్ సిద్ధార్థ్ కాల్ చేశాడు. తనకు వైట్ ఫీల్డ్ ఏరియాలో సెకండ్ హ్యాండ్ ఫర్నిచర్ అమ్మే షాప్ ఉందని చెప్పి ఆ కూలర్ ను కొనేందుకు ఇంట్రెస్ట్ చూపించాడు. ముందుగా మనీ సెండ్ చేస్తానని, తర్వాత కూలర్ ని తీసుకెళ్తానని అన్నాడు. ఇక్కడే అసలు కథ మొదలైంది. డీల్ లో భాగంగా సిద్ధార్థ్ కు శ్రీకాంత్ 5 రూపాయలు విలువ చేసే క్యూఆర్ కోడ్ ను శాంపిల్ గా పంపి దాన్ని స్కాన్ చేయాల్సిందిగా కోరాడు. అది నమ్మిన సిద్ధార్థ్ అలాగే చేశాడు. దీంతో 5 రూపాయలు అతడి అకౌంట్ లో క్రెడిట్ అయ్యాయి. తర్వాత శ్రీకాంత్ 5,200 రూపాయల పేమెంట్ కు సంబంధించి మరో క్యూఆర్ కోడ్ ను పంపి స్కాన్ చేయాలని కోరాడు. మొదట 5 రూపాయలు జమ కావడంతో మరోసారి కూడా సిద్ధార్థ్ అలాగే చేశాడు. కానీ కథ అడ్డం తిరిగింది. ఈసారి మనీ రాలేదు సరికదా, అతడి ఖాతాలో నుంచి సేమ్ అమౌంట్ కట్ అయింది. అయితే టెక్నికల్ గ్లిచ్ వల్ల అలా అయిందని నమ్మించిన శ్రీకాంత్ మరో కోడ్ ను పంపాడు. ఈ విధంగా తను సెండ్ చేయడం, సిద్ధార్థ్ స్కాన్ చేయడం జరిగింది. చాలా అటెంప్ట్స్ తర్వాత కూడా పేమెంట్ సక్సెస్ కాలేదు. దీంతో బాధితుడికి అనుమానం కలిగి తన అకౌంట్ ను చెక్ చేసుకున్నాడు. అప్పటికే 2 లక్షల రూపాయలు అతడి ఖాతాల నుంచి డెబిట్ అయ్యాయి. చివరకు మోసపోయానని గ్రహించిన సిద్ధార్థ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై దర్యాప్తు జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో ప్రజలు అలర్ట్ గా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఆన్లైన్ వేదికగా రోజు ఎన్నో ఫ్రాడ్స్ జరుగుతున్నాయని, ఏదైనా అనుమానం కలిగితే వెంటనే తమకు కంప్లైంట్ ఇవ్వాలని సూచిస్తున్నారు. చూశారు కదా, ఇవి టెక్ కి సంబంధించిన అప్డేట్స్. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం సుమన్ ఐటీ టీవీని మిస్ కాకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.